తలంపులోనికి తీసుకొని వచ్చారు. అందును బట్టి మీకు వందనములు. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ప్రభువా మీరు నా నిమిత్తమై మా నిమిత్తమై ఓ ప్రభువా మీరు ఆశీర్వదించండి. దేవా మీరే కృప చూపి సహాయం చేయమన్నా నాయన. నిష్ప్రయోజకుడను ఏ మంచి లేనివాడను అట్టి మీ దాసుని ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మీ సన్నిధి కాంతిని ప్రభువా మీ దాసునిపై ప్రకాశింపజేయండి. మీ కృపా కనికరాలను వేడుకుంటూ మీ సన్నిధి కాంతిని కోరుకుంటూ యేసు నామమున అడిగి ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. నూట 39వ దావీదు కీర్తన. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ చేరి ఉన్నటువంటి మరియు ఆన్లైన్లో వాక్యం వినేటటువంటి వారందరి యొక్క హృదయాలను మన దేవుడైనటువంటి యెహోవా పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, తెలుసుకొని ఉంటున్నాడు. మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి విషయాలను సైతము ఆయన గ్రహించగలిగినటువంటి అతి శక్తివంతమైనటువంటి దేవుడు మన దేవుడు. 2వ వచనం చూస్తే, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా పరిస్థితి అంతా కూడా, మనందరి యొక్క పరిస్థితి కూడా ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఒక మాటలో హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు అని చెప్పేసి మాటి మాటికి ఇది కూడా దాన్ని చెప్పుకోవాల్సినటువంటి అవసరత అనేది లేదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నాకు తలంపు పుట్టక మునిపే, మనసులో లేదా హృదయంలో తలంపు అనబోయేటటువంటిది రూపింపక మునిపే నీవు నా మనసును గ్రహించి ఉన్నావు. ఒకరి యొక్క హృదయంలో నుండి తలంపు అనబోయేటటువంటిది ఆయన చిత్తము లేకుండా ఏమి బయటకు అనేటటువంటిది రాదు. తర్వాత 3వ వచనము, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. నా పడకను నా నడకను, నడక అంటే ఇక్కడ ప్రవర్తన, మన యొక్క ప్రవర్తన అంతటిని కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. నా చర్యలన్నిటినీ అంటే క్రియలన్నిటినీ కూడా నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు, నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. కాబట్టి మన యొక్క తలంపులన్నిటినీ కూడా, మన యొక్క హృదయ ఆలోచనలన్నిటినీ కూడా, మన క్రియలన్నిటినీ లేదా మన చర్యలన్నిటినీ కూడా ఆయన బాగుగా తెలుసుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. బాగుగా, మామూలుగా కాదు, ఈజ్ వెల్ నోన్. నీ బుద్ధి ఏంటో నా బుద్ధి ఏంటో మనందరి యొక్క హృదయాలను ఆయన ఎరిగినటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఐదవ వచనం చూస్తే, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు.
మన యొక్క వెనుక ముందు కూడా ఆయన ఆవరించి ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎవరిని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి? దేవుని బిడ్డలము అని చెప్పుకునేటటువంటి వారమైనటువంటి మనలను గురించి మాత్రమే చెబుతున్నటువంటి మాటలు ఇవి. దేవుని బిడ్డలము అని చెప్పుకునేటటువంటి వారము, లేదా ప్రభు యొక్క రక్తం చేత కడుగుబడినటువంటి వారము అని చెప్పుకునేటటువంటి వారమైనటువంటి మనలను గురించి మాత్రమే చెప్పబడుతున్నటువంటి మాటలు. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. 6వ వచనం చూస్తే, అట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. 7వ వచనం చూస్తే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును. అగ్ని వంటి నేత్రములు కలిగినటువంటి వాడు ఆయన. ఈ లోకంలో ఉన్నటువంటి ఎక్స్రే మిషన్స్ అన్నిటికంటే కూడా అత్యంత శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ నేత్రములు కలిగినటువంటి వాడు. ఆయన దృష్టిలో నుంచి మనం ఎక్కడికి పారిపోగలం? ఎక్కడికి కూడా పారిపోలేము. నీ బుద్ధి, నీ స్వభావము అన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నుండి మనం ఎక్కడికి పోలేము. ఒక ఆయన పారిపోవాలని ప్రయత్నం చేశాడు. ఏమయ్యాడు? యోనా పారిపోవాలని ప్రయత్నం చేశాడు. ఆయన సన్నిధిలో నుండి పారిపోవాలని ప్రయత్నం చేశాడు. నినివేకి వెళ్ళమంటే ఆయన సొంత చిత్త ప్రకారము తర్షీష్కి బయలుదేరి ఓడ ఎక్కినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఓడ ఎక్కటం మాత్రమే కాదు, ఓడలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనుభవేటటువంటిది తీసుకొని వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు, అయ్యా నా వల్లనే వచ్చింది ఈ ప్రమాదం, నేను దేవుని మాటను విననందువల్లనే ఈ విధమైనటువంటి పరిస్థితి అనుభవేటటువంటిది వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అని చెప్పేసి తన నోటి నుండి తాను చెప్పగలిగినటువంటి పరిస్థితి అనుభవేటటువంటిది వచ్చింది. అంతేకాదు, పోనీ సముద్రంలో పడవేసిన తర్వాత వదిలిపెట్టాడా అంటే దేవుడు మరలా తిరిగి నినివేకే పంపించాడు. మత్స్యం ఒక దానిని ఏర్పాటు చేసి తాను మింగేసేటటువంటి ఏర్పాటు అనుభవేటటువంటిది చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు దేవుడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని యొక్క దృష్టిలో నుండి మనం ఎక్కడికి కూడా ఏ పరిస్థితుల్లో కూడా పారిపోలేనటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. తోదకు మరలా తిరిగి ఆ నినివే దగ్గరికే వెళ్ళినటువంటి వాడుగా ఉంటున్నాడు. అక్కడికే పంపించాడు. మధ్యలో తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసినప్పటికీ కూడా ఎక్కడికి చేర్చాలో దేవుడు అక్కడికే చేర్చాడు. మరలా తిరిగి ఆ నినివే పట్టణంలో సువార్త ప్రకటించవలసినటువంటి పరిస్థితి అనుభవేటటువంటిది వచ్చింది. కాబట్టి ఆయన సన్నిధిలో నుండి మనం ఎవరం కూడా ఏ రీతిగా కూడా పారిపోవలసినటువంటి తప్పించుకోగలిగినటువంటి వారం మాత్రం కాము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్పబడుతూ ఉన్నది. అంతేకాకుండా 8వ వచనం చూస్తే, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. ఆకాశానికి ఎక్కినా కూడా నీవు అక్కడ ఉన్నావు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడే చెప్తూ ఉన్నాడు. నువ్వు ఆకాశానికి ఎక్కితే అక్కడ ఉన్నావు, పాతాళానికి వెళ్తే అక్కడ ఉన్నావు. కాబట్టి ఎక్కడ నుంచి కూడా ఆయన సన్నిధిలో నుండి తప్పించుకోగలిగినటువంటి వారం మాత్రం కాదు. ఆయన సన్నిధిలో నుండి తప్పించుకోగలిగినటువంటి వారం మాత్రము కాదు. ఇక్కడ 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము, 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనం చూస్తే,
అయ్యా 39 వచనం చదువయ్యా. ప్రతి మనుషుని యొక్క హృదయము నీవెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. చాలు. ఆకాశమందుండి ఆ సమస్తమును చూస్తున్నాడు, అగ్ని వంటి నేత్రములు కలిగినటువంటి వాడు అని చెప్పుకున్నాం కదా. అత్యంత శక్తివంతమైనటువంటి స్కానింగ్ మిషన్ కంటే కూడా శక్తివంతమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. అంతేకాకుండా క్షమించి దయచేసి ఆఖరి భాగంలో 39వ వచనం ఆఖరి భాగంలో ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. ఆల్ ద గ్లిటర్నెస్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా కూడా బంగారం కాదు. హృదయంలో ఎన్నో తలంపులు అనుభవేటటువంటి ఉంటాయి. హృదయంలో ఎన్నో చెడు తలంపులు అనుభవేటటువంటి ఉంటాయి. హృదయంలో మంచి తలంపులు అనుభవేటటువంటివి కూడా ఉంటాయి. దేవుని మహిమపరిచేటటువంటి తలంపులు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ఏందే పక్షపాతము లేదు. ఆయన ఏందో ఏ పక్షపాతం అని లేదు. ప్రతి ఒక్కరిని కూడా సమదృష్టితో చూస్తూ ఉంటాడు. దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా తెలుసుకుంటుని అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆయన బయాసుడు కాదు, పక్షపాతి కాడు. ఇక్కడ అపోస్తుల కార్యాల్లో ఆ విషయం కూడా చెప్పబడుతున్నది. 10వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములోనూ నీతిగా నడుచుకునేటటువంటి వారిని ఆయన అంగీకరించుతాడు. ఇశ్రాయేలీల కోసమే నేను వచ్చాను అని చెప్పేసి అంటున్నప్పటికీ కూడా నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా నాకున్నాయి, వాటిని కూడా కలిపి తోడుకొని రావాలేను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది యోహాను సువార్త 10వ అధ్యాయంలో. కాబట్టి ఇశ్రాయేలీయుడని అన్యుడు అనేటటువంటి తేడా లేకుండా అందరినీ కూడా సమదృష్టితోటి ప్రేమించగలిగినటువంటి వాడు, పక్షపాతం లేనటువంటి రీతిగా ప్రేమించగలిగినటువంటి వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు చూస్తే, యోహాను సువార్త అయ్యా యేసు అందరినీ ఎరిగినటువంటి వాడు. చదువు, నెక్స్ట్ వచనం కూడా చదువు. ఆయన తన్ను వారి చేసుకొనలేదు, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు, హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి వాడు. నీ హృదయంలో నా హృదయంలో తలంపు రూపింపక మునిపే ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మన అందరినీ ఎరిగినటువంటి వాడు యేసు, అందరినీ ఎరిగినటువంటి వాడు. ప్రతి వానికి వానికి క్రియల చొప్పున బహుమానం అనుభవేటటువంటిది ప్రతిఫలంగా ఇచ్చేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. పక్షపాతి కానే కాడు.
ఇంకా చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం చూస్తే, యిర్మీయా గ్రంథము 23, 24. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటను ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. నాకు కనబడకుండా ఎవడైనా దాక్కొనగలడా? నేను భూమి ఆకాశములు అంతటా ఉన్నవాడను. భూమి ఆకాశము అంతటా ఉన్నటువంటి వాడను. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమై ఉన్నటువంటి దేవుడుగా ఆయన చెప్పబడుతున్నటువంటి దేవుడు. మహాకాశములు పట్టజాలనంతటి గొప్ప దేవుడు ఆయన. అంతటి గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, నాకు కనబడకుండా ఎవడైనా దాక్కొనగలడా? వాడి హృదయాన్ని దాచుకొనగలడా? చదవబడినటువంటి వాక్య భాగంలో నా నడకను, నా పడకను, నా ప్రవర్తనను అన్నిటినీ ఆయన ఎరిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన నుండి మనం ఏమైనా దాచిపెట్టుకోగలమా? హృదయంలో ఉన్నటువంటి తలంపులను అన్నిటినీ కూడా ఆయన గ్రహించగలిగినటువంటి దేవుడు. నీలో తలంపు పుట్టక మునిపే ఆయన నిన్ను ఎరిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాకుండా 90వ దావీదు కీర్తన 8వ వచనం చూస్తే, 90వ దావీదు కీర్తన 8వ వచనం చూస్తే, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మా దోషములు, మనందరి యొక్క దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. చాలా గొప్పగా దేవదూతలాగా నువ్వు కనబడితే కనబడవచ్చు, గొప్పగా దేవదూతలాగా నువ్వు కనబడితే కనబడవచ్చు. అయితే దేవునికి మరుగైనటువంటిది ఏదీ లేదు. దేవునికి మరుగైనటువంటిది ఏదీ లేదు. హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంతటి గొప్ప దేవుడు మన గొప్ప దేవుడు. మనం ఏది కూడా దాచిపెట్టలేము. అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే మనం చెప్పుకుంటూనే ఉన్నాము. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 14వ వచనంలో మధ్య భాగంలో నుండి ఆయన అగ్ని వంటి నేత్రములు కలిగినటువంటి వాడు అని చెప్పుకున్నాం. మధ్య భాగంలో నుంచి చెప్పుకున్నాం. అగ్ని వంటి నేత్రములు కలిగినటువంటి వాడు. అగ్ని వంటి నేత్రములు. ఆయనకు మనం ఏది కూడా మరుగు చేయలేనటువంటి వారముగా ఉంటుంది. కాబట్టి మనము ఆయన సన్నిధిలో భయముతోనూ వణకుతోనూ నిందారహితులముగా ప్రవర్తించేటటువంటి వారముగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఎప్పుడైతే నిందారహితులముగా ఉంటున్నామో అప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలను వినేటటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అది ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు. ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు. ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు అనబోయేటటువంటిది లేకుండా ఏదో మాట్లాడుతూ ఉంటే ఏమాత్రం ఉపయోగం అనబోయేటటువంటిది లేదు. వాళ్ళకి కనపడాలో వీళ్ళకి కనపడాలో
అనేటటువంటి తాపత్రయంతో మనం ఎంత ప్రవర్తించినప్పటికీ కూడా మన యొక్క ప్రవర్తన అంతటినీ కూడా ఎరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు మన దేవుడు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చూస్తే, అయ్యా నన్ను కూడా దీని 8వ అధ్యాయము 4వ వచనం చదువు. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు అంటే ఆ పొగ దూత చేతిలో నుండి పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ఎక్కడికి చేరింది? దేవుని సన్నిధిలోకి చేరుతుంది. మరి ఆ రీతిగా మనం ప్రార్థించేటటువంటి శక్తి మనకున్నదా? ఆ రకంగా ప్రార్థించాలి. దేవుని భయం యొక్క ఆవరింపుతోటి దేవుని సన్నిధిలో వణికేటటువంటి వారముగా ఉండాలి. దేవుని సన్నిధికి మన ప్రార్థన అనుభవేటటువంటిది చేరేటటువంటిదిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన ప్రార్థన అనుభవేటటువంటిది దేవుడు వినేటటువంటి వాడుగా ఉంటాడు. దేవుని సన్నిధిలోకి చేరినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలకి జవాబు ఇచ్చేటటువంటి వాడుగా ఉంటాడు. ఇదే సందర్భంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని భాగాలు చదువుకుందాం. 6వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని భాగాలు చదువుకుందాం. మీరు వారి వలె ఉండకుడి. ఒక్క నిమిషం. మీరు వారి వలె ఉండకుడి. ఎవరి వలెనే ఉండకుండా ఉండాలి? ఆ పైన చెప్పబడుతున్నాయి, వేషధారుల్లాగా ఉండకూడదు. ఆ పైన 5, 6, 7 వచనాల్లో చెప్పబడుతున్నటువంటి వచన భాగాల్లో మీరు వారి వలె ఉండకుడి. ఎవరి వలె ఉండకూడదు? వేషధారుల్లాగా ఉండకూడదు. వేషధారులు అంటే ఎవరు? వేషధారులు అంటే ఎవరు? ఒకటి చెప్పి మరొకటి చేసేవాళ్ళు. ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. మాటలకి చేష్టలకి పొంతన అనుభవేటటువంటిది ఉండదు. నేను వేసినైనా ప్రేమిస్తాను, కానీ వేషధారిని మాత్రం నేను సహించలేను, ద్వేషిస్తాను అని చెప్తున్నాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, మన దేవుడు. మరి నీ ప్రార్థన అనుభవేటటువంటిది ఏ రీతిగా ఉన్నదో నీవే నిర్ణయించుకో. ఎదుటి మనిషికి తీర్పు తీర్చడానికి నువ్వెవడవి అని చెప్పేసి అంటుంది దేవుని వాక్యము. ఎవరికి వాళ్ళే జడ్జిమెంట్. నువ్వు సక్రమంగా ఉన్నావా, అక్రమంగా ఉన్నావా, లేదా వేషధారిగా ఉన్నావా అనేటటువంటి దాన్ని నీవే నిర్ణయించుకోవలసినటువంటి అవసరత అనుభవేటటువంటిది ఉన్నది. ఇప్పుడు చదువయ్యా. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కర్లేంటో ఆయనకు తెలియను. 9వ వచనం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. చాలు. నీ చిత్తము. ఆయన సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఆయన ప్రశ్నించగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. ఆయనను ప్రశ్నించగలిగినటువంటి వారు ఎవ్వరూ లేరు. అందువల్లనే ఆయన చిత్తానికి విరుద్ధంగా ఏది జరగదు. ఆయన చిత్తానికి విరుద్ధంగా ఏది జరగదు. పరలోకమందున మా తండ్రి, భూమి మీద నీ చిత్తము నెరవేరినట్లు పరలోకమందును మీ చిత్తము నెరవేరునుగాక. ఆయన చిత్తానికి విరుద్ధంగా మనం ఏది కూడా చేయలేనటువంటి వారముగా ఉంటాము. మన ప్లాన్లన్నీ కూడా తలకిందులైపోతూ ఉంటాయి. మన యొక్క ఆలోచనలన్నీ కూడా తలక్రిందులైపోతూ ఉంటాయి. సొంత ఆలోచనలు, సొంత తలంపులు అనబోయేటటువంటివన్నీ కూడా తలక్రిందులైపోతూ ఉంటాయి. ఆయన చిత్తమే నెరవేరేటటువంటిదిగా ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు యోనాని గురించి చదువుకున్నాం. ఏమని? ఫైనల్గా నినివేకే చేర్చాడు యోనాని. ఆయనేమో తర్షీషుకు పారిపోవాలనుకున్నాడు. ఆయన ప్లాన్ నెరవేరిందా? దేవుని యొక్క ప్లాన్ నెరవేరిందా? దేవుని యొక్క ప్లానే నెరవేరింది. ఫైనల్గా జరిగినటువంటిది అదే. అంతేకాకుండా ఇంకా ముందు చూసినట్లయితే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. 13వ వచనం, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. 14వ వచనం, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములు క్షమించును. మనుషుల యొక్క అపరాధములను మనం క్షమించిన ఎడల, మనం విశ్వాసులం కాబట్టి మనల్ని క్షమించాలి. మిగిలినటువంటి లోకంలో ఎవరికీ లేనటువంటి మహా అద్భుతమైనటువంటి గుణం ఏంటయ్యా అంటే అది క్షమాగుణము అనబోయేటటువంటిది. క్షమించాలి. ఆ క్షమించేటటువంటి గుణం అనబోయేటటువంటిది ప్రతి క్రైస్తవుడికి కూడా దేవుడిచ్చినటువంటి వరప్రసాదము. మా అపరాధములను క్షమించినట్టుగా మేము కూడా ఇతరుల యొక్క అపరాధాలు క్షమించేటటువంటి వారముగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. 15వ వచనం చూస్తే, మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు మనుషుల అపరాధములు క్షమింపని ఎడల మీ తండ్రి కూడా మీ అపరాధములను క్షమించడు. పాపములు క్షమించుటకు అధికారం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. మన అపరాధాలన్నింటినీ కూడా క్షమించగలిగినటువంటి అతి శక్తివంతమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము ఆఖరి రక్తబొట్టు వరకు సిలువలో చిందించినటువంటి వాడుగా ఉంటున్నాడు. సాతాను యొక్క తలను చిరతకదొక్కినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మనందరినీ క్షమించగలిగినటువంటి దేవుడు. అంతేకాదు, క్షమించుటయందు కనికరపూర్ణుడు, క్షమించుటయందు ఆనందం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. క్షమించుటలోనే ఆనందం ఉన్నది ఆయనకి. ఇంకా చూసినట్లయితే 19వ వచనం అదే అధ్యాయము, భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చడి చెమెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. భూమి మీద మనం ధనాన్ని కూర్చుకోవటం అనబోయేటటువంటిది వ్యర్థము. పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి.
అక్కడ పరిశుద్ధుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో సమస్తమును పెంటగా ఎంచుతున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. సమస్తమును పెంటగా ఎంచుతున్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆ రీతిగా మనం తలంచేటటువంటి వారంగా ఉండాలి. ఇరవై 21వ వచనం చూస్తే, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేహమునకు దీపము కన్నే. అటుపోవాలి ఇటుపోవాలి ఇటుపోవాలి అటుపోవాలి అనేటటువంటి డైరెక్షన్ ఇచ్చేటటువంటిది దేహానికి కన్నే. నీ కన్ను తేటగా ఉన్నట్లయితే నీ దేహం అంతా కూడా తేటగానే ఉంటుంది. నీ కన్ను చెడిపోయినటువంటిదైతే నీ దేహం అనబోయేటటువంటిది తప్పుడు నడకనేటటువంటిది నడిపించేటటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఇరవై 23వ వచనంలో, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఇంకా కూడా అతి శక్తివంతమైనటువంటి మాటలు ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పబడుతున్నాయి. 24వ వచనం చూస్తే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఒకటి ధనము, రెండవది ఆత్మ, దేవుని ఆత్మ. ఇద్దరు యజమానులకు ఎవడు కూడా దాసుడిగా ఉండనేరడు. ఒకడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఒకనిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవునికిని సిరికిని కూడా దాసులుగా ఉండనేరరు. ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి మనము. దేవుని వైపా, ధనం వైపా. టైం లేదు. ఇదే అధ్యాయంలో 32, 33 వచనాలు కూడా చదువుకుందాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు గ్రహింపబడును. అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును మొదట వెతకుడి. ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. ఆయన రాజ్యం అంటే సువార్త దండయాత్రలు. ఆయన రాజ్యాన్ని మొదట వెతకుడి. ఆయన రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయండి. పాల్ యాంగ్చో గారు 80,000 మంది సంఘాన్ని కట్టినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. 5గురితో ఆరంభమైనటువంటి సంఘము 80,000 మంది సంఘానికి కాపరిగా ఉంటూ వచ్చినటువంటి వాడుగా ఉంటున్నాడు. రీసెంట్గా చనిపోయినటువంటి సౌత్ కొరియన్ దైవదాసుడు. ఆయన రాజ్యాన్ని మొట్టమొదటిగా మనం వెతకాలి. ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకి సమకూరేటటువంటివిగా ఉంటాయి. అంతేకాదు, మీ అక్కర్లేంటో, నా యొక్క అక్కరేంటో, మన యొక్క అక్కరేంటో, లేదా మన యొక్క సంఘం యొక్క అక్కరేంటో అందరినీ అడిగినటువంటి వాడు ఆయన. అందరి యొక్క అక్కర్లను తీర్చగలిగినటువంటి అతి శక్తివంతమైనటువంటి మహా గొప్ప దేవుడు ఆయన. ఆఖరిగా యోహాను
పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూస్తే, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించును అనునదియే. ఆయన చిత్తానుసారంగా అడగాలి. ఈ మత్తయి సువార్తలో కూడా చదువుకున్నటువంటి భాగంలో భూమి మీద ఆయన చిత్తము నెరవేరినట్లు పరలోకములో కూడా ఆయన చిత్తము నెరవేరబడేటటువంటిదిగా ఉండాలి. అట్లాగనే ఆయన చిత్తానికి విరుద్ధముగా మనం ఏది అడిగినప్పటికీ కూడా అది దొరికేటటువంటిదిగా ఉండదు. నువ్వు అడగక మునిపే నీ అక్కరేంటో తెలుసు. నీ అక్కర అనబోయేటటువంటిది దేవుని యొక్క చిత్తానికి లోబడి ఉన్నదా లేదా అనేటటువంటిది మొట్టమొదటిగా నువ్వు గ్రహించగలిగి ఉండాలి. కాబట్టి 14వ వచనం మరొకసారి చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించునన్నది. మన ప్రార్థన అనేటటువంటిదిగా ఉండాలి. మన ప్రార్థన అనుభవేటటువంటి దేవుని సన్నిధిలోకి చేరేటటువంటిదిగా ఉండాలి. దేవుడి వాక్యమును దీవించునుగాక.